సైడ్కి రండి సార్. ఓకేనా వచ్చేనా సార్? సార్ ఒకసారి సార్. ఓకేనా సరేనా? కృష్ణనా ఒక ఫోటో తీసుకుని పక్క వస్తే ఫోటో పక్క వచ్చేసాను. అక్కడ వెనక్కి వచ్చేది వెనక్కి పండి ఉండే నా సురేంద్రన్ కాదు. వెనక్కి వచ్చేసి నువ్వు కూడా సరే. మీరు సైడ్ రండి అన్న, మా వీడియో వాళ్ళు తీసుకెళ్ళి. ఏమనుకోవాలండి పెట్టినా సార్. వెనక్కి మనోజ్ కారు ఉంది, వెనకాల కారు ఉంది. రాష్ట్రంలో ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రావడానికి ముందు బరి తెగించి ఏదైతే డిక్లేర్ చేశారో, మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది, రెడ్ బుక్ పాలన ఉంటుంది, ఏదో మాటలు చెప్తున్నారు అనుకున్నాం. కానీ దాని పర్యవసానాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి, ముఖ్యంగా పోలీసు వ్యవస్థను, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలరు అనేది వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఆచరణలో చూపిస్తూ వచ్చారు. దానికి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య గురయ్యారు. అంటే ఏదైనా కేసులో ఆధారాలుంటే దాని మీద ఎంతవరకైనా పోవచ్చు, ఎంతో కొంత పొగ ఉంటే నిప్పు ఉందని చెప్పి దాని మీద పోయి చేయడంలో కూడా అభ్యంతరం లేదు. కానీ అసలు ఏమీ లేకుండా కల్పిత కథలన్నీ కలపడము, ఓ స్క్రీన్ ప్లే తయారు చేయడము, పాత్రలు సృష్టించడము, వాళ్ళ ఎల్లో మీడియాలో ఒక వారం 10 రోజులు నెల రోజులు నడపడం, ఆ తర్వాత వాళ్ళని ఎక్కడో పట్టుకొని కన్ఫెషన్ అని రాసుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ తయారు చేయడం, అది 10 ఏళ్ల క్రితందో 5 ఏళ్ల క్రితందో ఎప్పుడైనా సరే ఆ కాగితాలన్నీ పెట్టేసుకుని ఈ పత్రికల్లో వచ్చినప్పటికీ జనంలో మెదడులలోకి ఎక్కించిన విష ప్రచారంతో ఎక్కించినవన్నీ కథలన్నీ ఎక్కించి పట్టుకురావడం, జైల్లో వేయడం. అది సోషల్ మీడియాతో మొదలై నాయకులు అందరినీ తిరుక్కొని పరాకాష్ఠకి ఏదంటే ఏదైతే భయపడుతున్నామో అది జరుగుతుంది. సామాన్య ప్రజలు కూడా దానికి పూర్తిగా ఇదే. ఒక్కసారి నీకు వ్యవస్థ దెబ్బతిన్నాక, విశృంఖలత్వం వచ్చాక, ఎవరికి జవాబుదారీతనం లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏడాది తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. దీనికి ఇలా వీళ్ళు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు. ఒక నెల రోజులో 2 నెలల్లో నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులను ఇంకోను జైల్లో పెట్టచ్చు. కానీ బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతున్నారంటే మరింత గట్టిగా తయారై వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతోంది. భయము, బాధ ఏదంటే ఈ విశృంఖలత్వం పెరిగిన తర్వాత రాష్ట్రంలో ఓ సిస్టమ్స్కి అలవాటు పడిన వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, అది గాడి తప్పితే ఎట్లుంటుందనే ఫలితాలు మనం బీహార్లోనో ఆటవిక రాజ్యాల్లోనూ చూస్తాము. నిరంకుశత్వం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో చూసాం. ఇప్పుడు మళ్ళీ అది రుచి చూపిస్తున్నారు. మళ్ళీ వెనక్కు తెచ్చుకోవడం కష్టం. చంద్రబాబు నాయుడు గారికి అది తెలిసినట్లేదు. రెండవది, నువ్వు నాటిన విత్తనం ఈరోజు ఏదైతే రేపు దాని ఫలాలు ఎట్లుంటాయనేది కూడా ఆయన ఊహించట్లేదు. భయంకరంగా ఉంటాయి. ఇంత సింపుల్ అనుకోరా. కేసులు పెట్టచ్చు ఎవడి మీద అయినా, ఇద్దరు కలిసినా లేదా ఒకరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నా దాన్ని బేస్ చేసుకుని ఒకటి పట్టుకొచ్చి కాళ్ళు ఎరగొట్టి కన్ఫెషన్ రాయించుకుంటే వరుస పెట్టి 10 మందిని జైల్లో తోయచ్చు, హెరాస్ చేయొచ్చు. ఏదంటే అది స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం, ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో, నిన్నటికి నిన్న తెనాలిలో చూసాం,
కేసు ఏదన్నా తప్పుడు చేస్తే కేసు పెట్టచ్చు, తప్పులేదు. రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమాల్లో కదా మనం చూసి భయం వేస్తుంటుంది, ఒళ్ళు గగురు వస్తుంది. కాకి డ్రెస్ వేసుకొని బూట్కాలు కళ్ళ మీద పెట్టి లాఠీలతో బాదుతున్నారంటే మళ్ళీ లాఠీ మార్చి లాఠీ. అసలు ఎక్కడున్నాం మనం? ఇదంతా దేని ఫలితం అంటే ఏడాది క్రితం వచ్చిన వీళ్ళ రెడ్ బుక్ పాలన ఫలితం. నిన్న చూశాను, అసలు ఎక్కడున్నామో కూడా అర్థం కాలే. మీ ఈ జిల్లాలో కావలిలో ఎక్కడో ఏదో స్టేజ్ మీద మొత్తం బట్టలు లేకుండా డ్యాన్స్ చేస్తున్నారు. అసలు దానికి ఎక్కడ ఇంతవరకు ఎప్పుడు ఇట్లా జరగల. ఎక్కడైనా కొండల్లోనో ప్రైవేట్ గెస్ట్ హౌస్లోనో ఎక్కడైనా జరిగితే ఏమని అనుకోవచ్చు. ఎవరు పట్టించుకునేవారు. మన సొసైటీలో సభ్య సమాజంలో ఓపెన్గా జరుగుతున్నాయి ఇవన్నీ. ఎందువల్ల ఇది సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళకు తాబేదారులుగా ఉండే అధికారులను ముందు పెట్టి నడిపిస్తున్నారు. డ్రెస్సులో కాకి డ్రెస్సులో గూండాయిజం అనేది ఒకప్పుడు అనుకునేవాళ్ళం, అది కళ్ళ ముందు ఇప్పుడు కనపడుతుంది. వాళ్ళు ఒకసారి అదుపు తప్పినాక వాళ్ళకు వాళ్ళే రాజులు అవుతారు. అప్పుడు ఏ వ్యవస్థ పనిచేయదు. చంద్రబాబు నాయుడు గారికి అది ఎక్కినట్లేదు, ఆయనకు కానీ ఆయన కొడుకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఏం పర్వాలేదు. వైఎస్ఆర్సీపీ బలమైన పార్టీ మరింత బలపడుతోంది. ఈయన ఎంత నొక్కాలని చూస్తే బంతిని గోడ కొడితే ఎట్లా తిరిగి వస్తుందో అంతగా బలపడుతోంది. నేను ఇంతకుముందు అన్నట్టు మా వారి దానికంటే కూడా రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోతున్నారు వీళ్ళు. తాము ఈ చెప్పిన ప్రామిస్లు ఏది చేయలేక క్వశ్చన్ చేసే వాయిస్ ఎక్కడుంటే అక్కడ దాన్ని నొక్కడానికి, మిగిలిన వాడు ఎవడు గొంతు విప్పకుండా బెదరగొట్టడానికి టెర్రర్ క్రియేట్ చేశారు. ఈ టెర్రర్ను మరింత ప్రచారం చేసి ఎంటైర్ సమాజాన్ని దాన్ని భయపెట్టి అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రచార సాధనాలన్నీ ఫుల్ ఉపయోగిస్తున్నారు. ఈ సందట్లో దోపిడీ భయంకరంగా సాగిస్తున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్న 1 ఇయర్ తర్వాత, ఈ పాలన తర్వాత. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గట్టిగా గొంతు వినిపించే నాయకుడు. ఆయన మీద గురి పెట్టినప్పుడే అనుకున్నాం, ఆయన మాట్లాడుతున్నాడు అన్నప్పుడే ఈయన మీద గురి పెడతారని. సీనియర్ నాయకులు ఎవరుంటే వాళ్ళ మీద గురి పెడుతున్నారు. తద్వారా ఏ రకంగా అయినా సరే పార్టీని బలహీనం చేయాలి, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తున్నారు. అది అసాధ్యం. అందులోనూ వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు, అంత పట్టుదల కలిగిన పటిమ ఉన్న నాయకుడిని వాళ్ళు ఏం చేయలేరు. దానివల్ల ఏమవుతుందంటే పార్టీ మరింత బలపడుతుంది. థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు. ఎస్, 2 నెలలు అందరం పోవచ్చు. వాళ్ళు ఎవరి మీద, అందరి మీద కేసులు ఉన్నాయి, ఎప్పుడైనా పోవచ్చు. అంతకుమించి చేసుకోగలిగేది ఏం లేదు. కానీ తనకు రాజకీయంగా ఇంకా పూర్తిగా ఉనికి లేకుండా చేయాలని ప్రజలు ఇప్పటికే ఏడాది తిరగక ఉంది. ఇది కూడా ఏ చరిత్రలో ఏ పార్టీకి ఇంత బలంగా ఫలితాలు తెచ్చుకొని విజయం సాధించిన ఆ కూటమికి లేదా ఆ పార్టీకి ఇంత త్వరగా అయితే జనం ఆల్రెడీ దానికి పాడగట్టాలని డిసైడ్ చేసుకున్నారు. ఈ పాలనకు అనేది 1 ఇయర్ తర్వాతనే బయటికి రావడం అనేది బహుశా ఏ చరిత్రలో ఉన్నది ఇక్కడ జరుగుతుంది. దీని ఫలితం